బ్యాక్ టు న్యూస్. అమాంతంగా పెరిగిన ధరలతో కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. టోకు మార్కెట్ లో కిలో ఉల్లి 25 నుంచి 30 రూపాయల మధ్య పలుకుతుండగా బహిరంగ మార్కెట్ లో నాణ్యతను బట్టి 50 నుంచి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నాసిక్, షోలాపూర్ మార్కెట్ల నుంచి సరఫరా తగ్గడం, వర్షాలతో పంట దెబ్బతినడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలు మార్కెట్ లో పంటపై ప్రభావం పడటంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ప్రధానంగా కర్నూలుతో పాటు మహారాష్ట్రలో నాసిక్, షోలాపూర్ మార్కెట్ల నుంచి ఉల్లి సరఫరా అవుతోంది. ఆయా ప్రాంతాల్లో వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, కొత్త పంట మార్కెట్ కు రావడంలో ఆలస్యం కావడంతో సరఫరా తగ్గింది. డిమాండ్ కు సరిపడా ఉల్లి అందుబాటులో లేకపోవడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర క్వింటాలకు 2100 రూపాయల నుంచి 2700 రూపాయల మధ్య పలుకుతున్నాయి. రైతులకు లభిస్తున్న ధరకు, వినియోగదారులు చెల్లిస్తున్న ధరకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. రవాణా, కూలీలు, నిల్వ ఖర్చుల పేరుతో వ్యాపారులు ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉల్లి ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. రైతు బజార్లకు సరఫరాను పెంచడంతో పాటు అవసరమైతే ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు ఉల్లి అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరఫరా మెరుగుపడకపోతే రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మరోవైపు ఉల్లి ధరల ఘాటు సమస్యల సామాన్యుల కుటుంబ బడ్జెట్ ను తలకిందులు చేస్తోంది. మార్కెట్లో కృత్రిమ కొరత, అక్రమ నిల్వలకు అవకాశం లేకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రజెంట్ గతంలో ఈ రేట్లు లేవు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ పెరిగే కొద్దీ వ్యాపారస్తులకి, రైతులు అంతా బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ వ్యాపారం పరంగా డల్ అయిపోయింది. 10-15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. హోటల్స్ కానీ కొనేవాళ్ళు కానీ 10 బ్యాట్లు కాస్త అప్పుడు 5 బ్యాట్లు, 2 బ్యాట్లు, 3 బ్యాట్లు వేసుకెళ్తున్నాం. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ. గతంలో అయితే 16 నుంచి 20 రూపాయలు, 22 రూపాయల దాకా అమ్మామండి. గత 2 సంవత్సరాలుగా వ్యాపారస్తులందరికీ నష్టమే. కొనుక్కునే వాళ్ళకి ఉపయోగం తప్ప వ్యాపారస్తులకి ఏమో నష్టాల్లోనే ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ 15 రోజుల నుంచి కొద్దిగా స్పీడ్గా ఉందండి.